హాయ్ ఫ్రెండ్స్ మంచిగున్నారా? నేను మీ సాయి శర్మని. ఇప్పుడు ఈరోజు తెలంగాణకు సంబంధించింది ఇంకో కిరాక్ హిస్టరీ చెప్పాలనుకుంటున్నా. అదే మన నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మ్యూజియం. ఈ మ్యూజియం గురించి ఒక 2 నిమిషాలు చెప్తా. కంటిన్యూగా వాచ్ చేయండి. ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు. అప్పట్లో బ్రిటిషర్స్ పాలించిన ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సైంటిస్ట్ ఆయన పేరే హసన్ హెన్రీ అనే ఓహ్! వ్యక్తి 1920లో అప్పట్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించినట్టు ఈ నగరంలో తవ్వకాలు చేశాడనమాట. తవ్వకాలు చేస్తూ చేస్తూ దొరికినట్టు విగ్రహాలను తీసుకొచ్చి 1931లో ఈ మ్యూజియంని స్థాపించిందనమాట. ఈ మ్యూజియం స్పెషాలిటీ ఏంటంటే పెద్ద పెద్ద ఫిరంగులు ఉంటాయి. ద గ్రేట్ మమ్మీ, ది డెవిల్, ఆ డెవిల్ సంబంధించిన సెపరేట్ ఒక పార్ట్ ఉంది. దాని హిస్టరీ కూడా ఈ వీడియోలో మీకు చూపించేస్తా. అండ్ స్పెషల్ ఏంటంటే అప్పట్లో నవాబులు వేసుకున్న బట్టలు, చైర్లు, కుర్చీలు, తినేటి వస్తువులు అన్నీ అప్పట్లో వాళ్ళ పవిత్రతమైన ఖురాను అవి కూడా మీకు ఇందులో చూపించేస్తా. అండ్ సపరేట్ హిందువులకు కానీ బౌద్ధులకు కానీ సంబంధించినట్టు అంటే వాళ్ళ వాళ్ళ విగ్రహాలు, మూర్తులు, స్పెషల్లీ బ్రాహ్మణుల ఫోటోలు ఉన్నాయి. అప్పట్లో పురాతనమైనటువంటి ఫోటోలు అండ్ ప్లస్ అప్పట్లో నవాబుల రాణిల నెక్లెస్లు, అర్థమైందా? అండ్ ఫస్ట్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో శివుని యొక్క మూర్తి ఉంటుంది. ఒక మందిరం టైప్లో ఉంటుంది. అవి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ వీడియోలో మొత్తం మీరు చూస్తారు. చూసే ముందు ఈ సాయి శర్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రండి నాతోటి మొత్తం చూపిస్తా. చలో. పబ్లిక్ గార్డెన్ నాంపల్లిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేట్ మ్యూజియంలోకి వచ్చినాం. దాంట్లోకి ఎంటర్ అయిపోతున్నాం మనం. ఇదన్నమాట ఈ మ్యూజియం. దీంట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఇవి మనం ఇప్పుడు లోపల చూడాల్సిన ఇవన్నీ చూపిస్తాం మీకు ఇందులోకి ఎంటర్ అయిపోతున్నాం మనం. నాకు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో శివుడు ఉంటాడు అనమాట. శంకరుడు హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో. మనం ఈ గుడి లోపలికి వెళ్తున్నాము. గుడి చూపిస్తా. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర్. పురాతనమైన కట్టడి. అరే బాప్రే బాప్, 200-300 సంవత్సరాల కిందటి కట్టడి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర శంకర శంకర, హర హర శివ శివ, హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర, పాహిమాం రక్షమాం రక్షమాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ మ్యూజియంలోకి ఎంటర్ అయిపోతున్నాం. దీంట్లో బౌద్ధుడికి సంబంధించింది ప్లస్ అప్పట్లో రాజులు ఉన్నటువంటి కుర్చీలు, చైర్లు అన్నీ ఉంటాయి దీంట్లోకి మనం పోతున్నాం. చలో చలో ఫ్రెండ్స్, ఇందులోకి పోతున్నాం మనము. లార్డ్ బుద్ధకు సంబంధించి ఇదంతా. లార్డ్ బుద్ధుడికి సంబంధించింది అనమాట ఇదంతా. అప్పట్లో బే ఆఫ్ బెంగాల్ అప్పటి నుంచి బుద్ధుడి యొక్క చరిత్ర దీంట్లో ఉంటుంది. బుద్ధుడి హాల్ అనమాట కంప్లీట్లీ. బుద్ధ స్కల్ప్చర్ అనమాట ఇదంతా. బుద్ధుడి స్కల్ప్చర్ అనమాట ఇదంతా కంప్లీట్లీ. బౌద్ధుల చరిత్ర, బౌద్ధుల ఇమేజెస్ అనమాట ఇవి కంప్లీట్లీ. బౌద్ధుల చరిత్ర ఇది కంప్లీట్లీ. బౌద్ధది సంబంధించిన చిహ్నం అనమాట. బౌద్ధులకు సంబంధించిన చిహ్నం. ఇక్కడ దీపాలు పెడతారు. బౌద్ధుల స్తూపం అనమాట ఇది. బౌద్ధ స్తూపం అనమాట ఇది కంప్లీట్లీ. బుద్ధిస్ట్ స్కల్ప్చర్ గ్యాలరీ. అప్పటి బౌద్ధుడిది చక్రం ఇది. అప్పట్లో చక్రం సుదర్శన చక్రం టైప్లో. అప్పటి స్కర్స్. స్కల్ప్చర్స్ అనమాట.
అప్పట్లో స్ట్రక్చర్స్ అనమాట, పాత పురాతనమైన స్ట్రక్చర్స్. నైన్త్ 10th సెంచరీ ఏడిది ఇది విగ్రహము. అప్పట్లో విగ్రహాలు, పురాతనమైన విగ్రహాలు, 9th 10th సెంచరీ. ఫ్రాగ్మెంట్ బుద్ధ ఇమేజెస్ అంటే అది మన పబ్లిక్ గార్డెన్ రోడ్ కానుకొని ఉంటుంది మ్యూజియము, నాంపల్లి. ఇది ఫిరంగ్ గ్యాలరీ, ఇది బయటనే ఉంటుంది. ఓ అమ్మో బాబా బాబా, ఏం ఫిరంగులు ఉన్నాయిరా బాబు, మొత్తం ఫిరంగులే. కంప్లీట్లీ ఫిరంగుల గ్యాలరీ. చూస్తున్నారా దోస్తులు ఎట్లున్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎట్లున్నాయో, కంప్లీట్లీ ఫిరంగుల గ్యాలరీ. అప్పట్లో వీళ్ళు నవాబ్లు, బ్రిటిషర్స్ వాడిన ఫిరంగుల గ్యాలరీ, మొత్తం ఫిరంగుల గ్యాలరీ. ఇది ఫోర్ట్ వాళ్ళు ఆ టైప్లో డిజైన్ చేశారనమాట. మంచాలు, పలంగులు అన్నిట్లో దీంట్లోకి ఎంటర్ అయిపోతున్నాము. అన్ని పంచాలు నవాబులే వాడిని అన్నీ ఉంటాయి. నవాబులు వాడిన మంచాలు, బ్రిటిషర్స్ వాడిన మంచాలు, పలంగులు అన్నీ దీంట్లో చూపిస్తా. వెళ్తున్నాం పైకి, వాడిన పలంగులు అనమాట. ఫోటో ఫ్రేమ్. ఫోటో ఫ్రేమ్స్ కంప్లీట్లీ ఇంత నీట్గా ఉన్నాయి మొత్తం ఫోటో ఫ్రేమ్స్. అందమయ్య, ఓ బ్యూటిఫుల్ గర్ల్, అందమైన అమ్మాయి. ఇప్పుడు మనం పైకి వచ్చేస్తున్నాం, మ్యూజియంలో ఎంటర్ అవుతున్నాం. చూడు మనం ఎంటర్ అయిపోతున్నాం. ఈజిప్షియన్ మమ్మీ గ్యాలరీ ఇప్పుడు మనం పోతున్నాం దీంట్లోకి. ఈజిప్ట్ మమ్మీ గ్యాలరీ చరిత్ర ఇది. ఈజిప్ట్ మమ్మీ గ్యాలరీ చరిత్ర ఇది కంప్లీట్లీ. మమ్మీ, ది మమ్మీ, ఈజిప్ట్ మమ్మీ. మమ్మీ ఫ్రెండ్స్, ఈజిప్షియన్ ఆఫ్టర్ టైం హిస్టరీ వాళ్ళది మొత్తం కంప్లీట్లీ. ఇది ఈజిప్ట్ మమ్మీ చూపిస్తున్నా. మమ్మీ, ఈజిప్ట్ మమ్మీ, ఈజిప్ట్ మమ్మీనే చూడండి. ఈజిప్ట్ మమ్మీ, ఈజిప్ట్ మమ్మీ చూసారా మమ్మీని? ఈజిప్ట్ మమ్మీ. ఓకే, అప్పట్లో ఈ వస్తువులు ఫ్రెండ్స్, అప్పట్లో. బాబు అప్పట్లో ఫీమేల్ బుర్రా చూడండి. అరే బాప్రే, చూస్తున్నారా? ఇంకా లోపలికి వెళ్తున్నాం దోస్త్ మనం మొత్తం కంప్లీట్లీ. ఫ్రెండ్స్ ఇంకా మనం లోపలికి వెళ్తున్నాం.
ఫ్రెండ్స్ మనం ఇంకా లోపలికి వెళ్తున్నాము. హ్యూమన్ హెడ్ దోస్త్ ఇది. ఒరే బాపురే, ఫీమేల్ ఫిగర్ అంట. వావ్, క్రిస్టల్ గణేశుడు. అప్పట్లో వాళ్ళ సామాన్లు నవాబ్లై, బ్రిటిష్ నవాబ్లై. పూల జడలు అప్పట్లో చూడండి, గోల్డ్ వాళ్ళై, గోల్డ్ అప్పట్లో వాళ్ళై. ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం. చూడండి చుట్టూ అప్పట్లో గోపిక వస్త్రాపహరణం బై కృష్ణ, గోపిక వస్త్రాపహరణం బై కృష్ణ. చూడండి అప్పట్లో. సామాన్లు, బిగ్ బెల్ పెద్ద గంట, అప్పట్లో పెద్ద గంట. ఇదే బెల్, టంగ్ టంగ్ టంగ్. తినే ప్లేట్లు అప్పట్లో ఈ ప్లేట్లో తింటుండే వాళ్ళంతా. బ్యూటీ ఉన్నాయి. పాట్స్, ఫ్లవర్ పాట్స్. ఇదే దోస్తు ఈ గ్యాలరీలో లాస్ట్. ఇంకో గ్యాలరీకి వెళ్దాం మనం. ఇదే లాస్ట్ దోస్తు, ఇంకో గ్యాలరీకి వెళ్దాం మనము. అప్పట్లో ఇవి ఫ్రెండ్స్, ఇది రథం అన్నమాట. అప్పట్లో రథం ఇది. అప్పట్లో ఇవన్నీ అప్పట్లో నవాబులు వాడే ఖురాన్ బుక్లు అనమాట. స్క్రిప్ట్ అప్పట్లోది, వాళ్ళది అరబిక్ వాళ్ళది బుక్ అనమాట. వాళ్ళ అరబిక్ వాళ్ళ బుక్, కంప్లీట్ వాళ్ళ బుక్స్ అనమాట. కంచు ఫిరంగి, కంచు ఫిరంగి అప్పట్లో ఇది. కంచు ఫిరంగి పక్కన అన్ని ఇట్లా బొమ్మలు ఉంటాయి అన్నమాట కంప్లీట్లీ. కృష్ణుడితో అంకితం. జై శ్రీకృష్ణ. బాయ్ బాయ్ బాయ్. లాస్ట్ నారాయణతో అంకితం. ఈ బంగారం ఫోటో ఫ్రేమ్ అనమాట. లక్ష్మీనారాయణ కట్టినటువంటి బంగారు ఫోటో ఫ్రేమ్. దీంతో మనం పులి స్టాప్ పెడదాం. నారాయణ 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 శ్రీ లక్ష్మీనారాయణ. వెళ్తున్నాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ సాయి శర్మ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.